ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 7. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథం 50:10. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసకే అంధకారపు గడియలు వస్తుంటాయి. ఏమి చేయాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తుంటాయి. ఆకాశములో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది. నీ అనుభవం ఇలా ఉందా? ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏం చేయాలి? వినండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమీ చెయ్యకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉంది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలంటే, ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మనల్ని కమ్ముకున్న చీకటి మనల్ని భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతుంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనసును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది. పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనలను బయటికి తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతకానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా. క్రీస్తును ధరించినవాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు. ఆవేదన ఎంతో కాలం ఉండదు. మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది. తుఫాను నిమ్మలించాకే అరుణోదయం. శిలువ పదము పరలోకానికి బాట. రాజ్యం తండ్రిదే నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్.